పల్నాడు జిల్లా నరసరావుపేటలో కూటమి అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే అభ్యర్థి అరవింద్ బాబు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సయ్యద్ జిలానీలు ఇంటింటికి ఉమ్మడి మేనిఫెస్టో పథకాలను వివరిస్తూ ఓటర్లతో మమేకమవుతున్నారు. వైసీపీ అరాచక పాలనతో విసుగు చెందిన ప్రజలు గద్దె దించడానికి సిద్ధంగా ఉన్నారంటున్న అభ్యర్థులు ఎన్నికల్లో నరసరావుపేట గడ్డపై టీడీపీ కూటమి జెండా ఎగరవేస్తామంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా టౌన్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్న ఒకటే, ఈసారి తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావాలని కోరుకుంటా ఉన్నారు. నరసరావుపేట సిటీని అభివృద్ధి చేసుకోవాలని, ఎందుకంటే ఇది జిల్లా హెడ్ క్వార్టర్స్ అయింది. హెడ్ క్వార్టర్స్ అయిన తర్వాత దీంట్లో చాలా మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి. వాటి మీద సీరియస్ గా ముందుకు వెళ్ళాలి అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే ముందుకు వెళ్తుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావిస్తా ఉన్నారు. మున్సిపల్ కమిషనర్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పటికీ 6 సార్లు 7 సార్లు మార్చారు. ఒక కంటిన్యూషన్ లేదు. దానివల్ల అభివృద్ధి కుంటుపడింది నగరంలో అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కంప్లైంట్ చేస్తా ఉన్నారు. వాళ్ళందరికీ మాటిస్తా ఉన్నాం, వచ్చే 5 సంవత్సరాలు అభివృద్ధి పైనే పూర్తి దృష్టి పెడతాం. ఇక్కడ నరసరావుపేట టౌన్కి సంబంధించి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందు తీసుకెళ్లే బాధ్యత అరవింద్ బాబు గారు, మేము, జిలానీ గారు అందరూ కూడా కలిసి తీసుకుంటామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మాకు